అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నిన్న కారుమూరి వెంకటరెడ్డి అంటే కారు కూతల వెంకటరెడ్డి గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెడుతూ నారా లోకేష్ గారు విదేశీ యాత్రకు వెళ్తున్నాడు, ఎందుకు వెళ్తున్నాడు, ఏమి సంబంధం, ఆయనకి ఏం సంబంధం, ఆయన విద్యాశాఖ మంత్రి కదా, ఆయన 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 శాఖలో ఏం పెద్ద పరిశ్రమలు వస్తాయి అని చెప్పేసి మాట్లాడాడు. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఒరే బ్రాందీ షాపుల దగ్గర సీసా మూతలు తీసుకొని ఎంగిలి సిగరెట్లు కాల్చుకునే లోఫర్గాలకి ఆయన ఏంటి, ఆయన క్రెడిబిలిటీ ఏంటి, ఆయన ఏం చేస్తున్నాడు అనేది తెలీదు. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఎలా పడితే అలా వాగితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు చెప్పు దెబ్బలు తింటాం. ఏదో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పేమెంట్ ఇస్తున్నాడు కదా, మన ఇష్టాసారంగా మాట్లాడవచ్చు, మనం ఏం మాట్లాడినా ఏం కాదు. ఒక్కటి తప్పేంటంటే వీడిని అరెస్ట్ చేసి ఏమీ చేయకుండా వదిలిపెట్టడం, వీడికి ఈరోజు నా అంతటోడు లేరు, మహా అయితే ఇంకోసారి అరెస్ట్ చేసినా నాకు పొలిటికల్గా హైప్ వస్తుంది అనుకుంటున్నాడు. కానీ గవర్నమెంట్ ముగిసేలోపు మనోడికి ఇంకొకసారి ఖచ్చితంగా ఎందుకురా ప్రభుత్వంతో పెట్టుకున్నాను, ఎందుకురా అనవసరమైనటువంటి వాగుడు వాగాను, అరే నీ స్థాయి ఏందిరా, నువ్వు మాట్లాడే మాట్లాడిందిరా, అసలు నువ్వు కనీసం ఆయన శాఖలేంటో కూడా నీకు తెలియదు. నువ్వు రాష్ట్ర అధికార ప్రతినిధివే. అదే ఎక్కడో బ్రాందీ షాపుల దగ్గర ఎంగిల్ సిగరెట్లు కాల్చుకున్న లఫూట్ గాని తీసుకొచ్చేసి మీడియా ముందు కూర్చోబెడితే వాడు ఇలాగే మాట్లాడతాడు. సరే ఒకసారి వాడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. చూసిన తర్వాత ఆ వీడియోకి మనం ఫుల్గా కౌంటర్ ఇద్దాం. సో వీడియో చూసే ముందు మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెళ్ళి భారీగా పెట్టుబడులు వస్తుంది. అంటే ఈయన శాఖ ఏంటి? విద్యాశాఖ కదా. విద్యాశాఖకు సంబంధించి విదేశాలు వెళ్ళి ఏం పెట్టుబడులు వచ్చినాయి ఇక్కడికి? అయినా ఈయన శాఖలో ఈయన చూడటమే చేత కాదు ఈయనకి. ఈయన చదువు కొనుక్కొని ఏదైతే ఈ స్థాయికి వచ్చాడు, ఈవీఎంల ద్వారా ఎమ్మెల్యే అయ్యి వాళ్ళ నానే ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పుడు నేను విదేశాలన్నీ తిరిగి వస్తానని చెబుతున్నాడు. ఇవన్నీ చూస్తే ఎట్లుందంటే, మంగళవారం అప్పులు, చంద్రబాబు నాయుడు గారు అనగానే మంగళవారం అప్పులు వస్తాయి. అంటే అప్పుల వారం మంగళవారం లాగా. అంటే చంద్రబాబు నాయుడు అప్పులు, ఏదైతే నారా లోకేష్ ట్రిప్పులు, వీళ్ళ ఎమ్మెల్యేలేమో తిప్పలు. ఫైనల్గా వీటిని ఎవరన్నా క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీద కేసులు, అరెస్టులు. ఈగాకేమున్నాయి? విదేశీ పర్యటనకు వెళ్ళారని అన్నారు కదన్నా. విదేశీ పర్యటనకు ఇప్పుడు దాకా ఎన్నిసార్లు వెళ్ళాడు? నా దగ్గర లిస్ట్ ఉంది. ఇన్నిసార్లు వెళ్ళి ఏమేమి తీసుకొని వచ్చాడో ఒకసారి చెప్పమని అడుగుతున్నా. సెప్టెంబర్ 16, 2025 చూసారు కదా ఏమంటారు, నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి, ఆయనకి పరిశ్రమలతోటి ఏం పని, ఆయన ఎందుకు వెళ్తాడు, ఆయనకి ఏం అవసరం, ఆయన శాఖలో ఆయన పని చేయట్లేదు అంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నారా లోకేష్ గారు ఏంటి, ఆయనకు ఉన్నటువంటి పోర్ట్ఫోలియోస్ ఏంటో ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇలాంటి లఫ్ఫుట్టుగాళ్ళకి చివరికి అంటే ఒక మినిస్టర్కి ఏ పదవులు ఉన్నాయో కూడా తెలియనటువంటి లఫ్ఫుట్టుగాడు రాష్ట్ర అధికార ప్రతినిధి. జగన్మోహన్ రెడ్డి ఏక్ నెంబర్ అయితే ఇది ఒక దస్కా నెంబర్ పెట్టాలి ఇవన్నీ కూడా. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మానవ అభివృద్ధి శాఖ, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంటే విద్యాశాఖ మంత్రి అయిన, సమాచార సాంకేతిక ఎలక్ట్రానిక్ మరియు కమ్యూనికేషన్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, అలాగే రియల్ టైమ్ గవర్నెన్స్, ఇవి లోకేష్ గారు ప్రస్తుతం ఆయన కింద ఉన్నటువంటి ఆయన నిర్వహిస్తున్నటువంటి బాధ్యతలు. అందులో ముందుగా ముఖ్యంగా తీసుకుంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంటే విద్యాశాఖ గురించి తీసుకుంటే, విద్యాశాఖలో కీలకమైనటువంటి మార్పులు తీసుకురావాలనేది లోకేష్ గారి లక్ష్యం. గతంలో లోకేష్ గారు ఐటీ మరియు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా పనిచేశారు ఆయన. అయితే ఇప్పుడు విద్యలో అంటే గవర్నమెంట్ స్కూల్స్ని కూడా ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా మార్చాలనే ఉద్దేశంతో ఆయన విద్యాశాఖను తీసుకోవటం జరిగింది. విద్యాశాఖలోకి ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా మెగా డిఎస్సి అని 16,437 పోస్టులు పైగానే రిలీజ్ చేశారు. అంతేకాక మన 10th క్లాస్ మార్కుల లిస్టులో అంటే మార్కుల్లో గవర్నమెంట్ స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్స్ని ధీటుగా తయారై ముందుకొచ్చి ఈరోజు చాలా గవర్నమెంట్ స్కూల్స్లో అసలు అంటే పిల్లలు జాయిన్ అవడానికి సీట్లు ఖాళీ లేవనే పరిస్థితికి తీసుకురావడం అనేది ఒక నూతన ఒరవడికి ముందుకు తీసుకెళ్ళింది. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాను, వాడు అన్నాడు ఆయన శాఖ ఆయన సరిగ్గా నిర్వహించడం చేత కాదు అని అన్నాడు కాబట్టి ఆ లఫ్ట్ గాడికి నేను దానికి అర్థమయ్యేలా చెప్తున్నాను. తర్వాత సమాచార సాంకేతిక ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ శాఖ అంటే ఐటీ. గతంలో మనకు ఒక పనికిమాలిన ఒక ఐటీ మినిస్టర్ ఉండేవాడు. ఏరా బాబు ఇండస్ట్రీలో ఏం చేస్తావురా బాబు అంటే, నేను దావోస్కి పోలేను, నాకు చలి, నా కింద మొలలు, నేను సన్నీళ్ళు తగిలితే ఆ మొలలు ఇచ్చుకుంటాయి, నా వల్ల కాదు, నేను పోలేను అని చెప్పేవాడు. సరే ఏడన్నా తగలడి సచ్చావు కదా, ఏడేమైనా తెచ్చావరా అంటే బొబ్బట్లు,
అట్లాగే నూడిల్స్, అప్పడాలు, మామిడి తాండ్ర, పచ్చళ్ళు, ఇలాంటి పరిశ్రమలన్నీ కూడా రాష్ట్రానికి వెళ్ళు అయ్యే విధంగా పెట్టుబడులు పెట్టిస్తానని చెప్పినటువంటి ఒక లఫ్ట్ గాడు భారతదేశ చరిత్రలోనే ఒక వరస్ట్ ఐటీ మినిస్టర్ ఎవడయ్యానంటే టక్కుమని సమాధానం చెప్తారు మన అప్పటి ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ అని చెప్పి. అందుకనే వాడు ఏమీ పీకలేడని కాదు, కోడిగుడ్డు మీద ఈకలు కూడా పీకలేడని గుడ్డు మంత్రి అనేవాడు అనమాట. సరే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లోకేష్ ఐటీ మినిస్టర్ అయిన తర్వాత ఆయన దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్, ఈ శాఖ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండస్ట్రీస్ని ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిషన్ చేయడానికి నూతన పాలసీస్ని క్రియేట్ చేయటం, అట్లాగే ఇండస్ట్రీ పెట్టుబడిదారుని రాష్ట్రానికి ఆకర్షించే విధంగా వాళ్ళకి ప్రోత్సాహాలు అందించడం, అట్లాగే వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పించడం, అలాగే ఆ కంపెనీస్ తోటి మాట్లాడి ఆ కంపెనీస్ని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించడం కోసం ఇది ముఖ్యమైన ఉద్దేశం. ఇది వచ్చే ఈ 5 ఏళ్లలో వీళ్ళు పెట్టుకున్నటువంటి లక్ష్యం 20 లక్షల ఉద్యోగ కల్పన చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈరోజు విశాఖపట్నంలో కావచ్చు, డేటా సెంటర్ల ఏర్పాట్లు కావచ్చు, లేకపోతే మిస్సల్ స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు, అలాగే సోలార్ ప్లాంట్స్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలోకి, అంటే విదేశీ పెట్టుబడిలో ప్రతి 4 పెట్టుబడిలో ఒక పెట్టుబడి ఆంధ్రప్రదేశ్కి రావడానికి ఏకైక సిద్ధాంతం, ఒకే ఒకటి ఏంటంటే అది నారా లోకేష్ గారు ఆయన టీం చేస్తున్నటువంటి అతి పెద్ద దాన్ని ఏమంటారంటే బ్యాక్ ఎండ్ వర్క్ అని అంటారు. 99 పైసలకే ల్యాండ్ అనేది ఈరోజు ఇండస్ట్రీస్ని ఆంధ్రప్రదేశ్ వైపు ఆకర్షించడానికి ఒక అద్భుతమైనటువంటి ఒక రిసోర్స్, అంటే ఒక ఇన్కమ్ జనరేట్ చేసేటువంటి ఒక అవకాశాన్ని కల్పించడంలో కీలక పాత్ర పోషించింది. అది గొప్ప విషయం. అది ఇప్పుడు ఏమంటాడంటే ఆయన శాఖ ఆయన సమర్థవంతంగా నిర్వహించడం చేత కాదని అంటాడు. ఒరే పోరంబో కూడా రాష్ట్రం తగలబడుతుంటే తాడేపల్లి కొంపలో కూర్చొని పబ్జీ ఆడుకుంటున్నటువంటి వాళ్ళతో పోల్చుకుంటే ఆయన ఈరోజు ఇతర దేశాలకు వెళ్ళినా అక్కడికి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ని ఎలా ప్రమోట్ చేస్తున్నాడు, అక్కడ ఇండస్ట్రీస్ని ఎలా తీసుకొస్తున్నాడు. ఆయన మన దక్షిణ కొరియాకు పోయినప్పుడు ఏ విధంగా ఇండస్ట్రీస్ని ఆంధ్ర రాష్ట్రంలోకి రావడానికి కావాల్సినటువంటి అవకాశాలని, అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని అక్కడ ప్రపంచ పటం మీద ఆయన చెప్తుంటే దాన్ని చూసి సిగ్గు తెచ్చుకోవాలి. అరే ఏంట్రా సర్టిఫికేట్స్ కొనుక్కున్నాడా, అరే లోఫర్ నాయాల 10th క్లాస్ మార్కు లిస్ట్ క్వశ్చన్ పేపర్లు కొట్టేసిన అలాంటి పార్టీలో ఉండి వాగే గజ్జి కుక్కలకి అలాంటి వాళ్ళకి ఏం తెలుసురా, పందికి ఏం తెలుసురా పన్నీరు వాసన. పందికి ఏం తెలుసు, అది బురదలో పడి దొల్లాడిద్ది, దాంతోపాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి మీద బురద చెమ్మిద్ది. కానీ ఆ పన్నీరు సుగంధం మీ దగ్గర రావాలంటే రాదు కదా. కాబట్టి నారా లోకేష్ అంటే ఏంటో 2019లో మీరు ప్రపంచానికి, నియోజకవర్గాల రాష్ట్రానికి తెలియజేస్తే 2024లో లోకేష్ అంటే ఏంటో, ఆయన స్టామినా ఏందో, ఆయన కెపాసిటీ ఏంటో లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలియజెప్పాడు. ఇవ్వగలమైనటువంటి పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యల మీద పరిష్కరిస్తూ దాదాపు ఇప్పటిదాకా అందరూ ముఖ్యమంత్రులు కావాలని పాదయాత్ర చేశారు. కానీ ఒక్క లోకేష్ మాత్రమే ఒక సమర్థవంతమైనటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఆ రాష్ట్రం బాగుంటుందని చెప్పేసి పాదయాత్ర చేశాడు. కాబట్టి నేను చెప్తున్నా అంటే ఈశ్వరుడు నోరు ఇచ్చాడు కదా, నీ ఇష్టాసారంగా మాట్లాడుతూ దాని తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి నేను చెప్తున్నా, ఇంకొక మాట కూడా చెప్తున్నా, చిల్లర డబ్బుల కోసం మురిగే నీలాంటి కుక్కలకు నేనేం చెప్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కనీసం ఒక మినిస్టర్ గురించి మనం మాట్లాడుతున్నామంటే ఆ మినిస్టర్ ఎవరు, ఆ మినిస్టర్ క్యాలిబర్ ఏంటి, ఆ మినిస్టర్కి ఉన్న శాఖలు ఏంటి, అతను ఎందుకు ఆ శాఖల తరపున ఆయన పనిచేస్తున్నాడా లేదా అనేటువంటిది ఒక గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి. ఇప్పుడు చూడు చాలామంది అంటున్నారు ఆయనది ఏ శాఖలో తెలియదు, ఈ రాష్ట్ర అధికార ప్రతినిధికి ఎలా ఇచ్చారు, ఇలాంటి బెప్పంగాన్ని, ఇలాంటి కారు కూతలు, అంటే ఎంగిల్ సిగరెట్లు తాగేటువంటి లఫ్ట్ గాడికి ఇలాంటి పదవులు ఇచ్చారా అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు నేను అట్లా ప్రజలు అంటున్నారు. ఇప్పుడు ఏం చెప్తావు, సమాధానం చెప్పు. ఆయన శాఖలు ఏంటో తెలియదు, ఆయన ఏం పని చేస్తాడో తెలియదు. పరిశ్రమలు తెచ్చేది ఎవడు, ఐటీ శాఖ మంత్రి కాదా? అంటే మీ ప్రభుత్వంలో ఎవరికన్నా ఏ శాఖ సంబంధించినోడు ఆ శాఖ సంబంధం లేదు. ఏదైనా ఇరిగేషన్ శాఖ మీద ఆరోపణ చేస్తే పౌర సరఫరాల శాఖ కొడాలి నానిగాడు మాట్లాడతాడు. అట్లాగే వ్యవసాయ శాఖ మీద ఆరోపణ చేస్తే ఈ ఇరిగేషన్ శాఖ మినిస్టర్ మాట్లాడతాడు. అట్లాంటి గతంలో అట్లా ఉండేదన్నమాట. ఎందుకంటే మనోళ్ళు అసలు శాఖలు పనిచేస్తున్నారా లేదా, అసలు ఆ శాఖ వాళ్ళకి ఎందుందా లేదని కన్ఫ్యూజన్ వాళ్ళ వాతావరణం. పోనీ ఉన్నా కూడా ఆ శాఖ గురించి వాళ్ళకి అవగాహన లేదు, అంతా దంసపుగాళ్ళు, ఏలుముద్రగాళ్ళు. కాబట్టి అప్పట్లో నడిచిపోయింది. కానీ ఇప్పుడు అలా కాదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటే ఎవరి దగ్గర ఎంత స్టామినా ఉంది, ఎవరి దగ్గర ఎంత పవర్ ఉంది,
ఎవడు ఏ శాఖకు సమర్థవంతంగా పనిచేయగలుగుతాడు, ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలి. ఈరోజు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దేవినేని ఉమామహేశ్వర గారి ఆధ్వర్యంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. అప్పట్లో మెగా ఇంజనీరింగ్ వాళ్ళు కోట్ల రూపాయలు దోచుకున్నారు, అది బినామీగా చంద్రబాబు నాయుడుకి పెట్టారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణ చేశారు. కానీ ఈవెన్ ఈ రోజుకి కూడా గోదావరిలో ఫ్లడ్ వస్తుంటే ఈరోజు పట్టిసీమ పంపులు ఆన్ చేసి ఆ నీటిని కృష్ణకు పంపింగ్ చేస్తున్నారు. నేను ఇది తప్పు పట్టడం కాదు, అంటే అప్పుడెప్పుడో చేసినటువంటి దేవినేని ఉమా గారు ఇవాళ పట్టిసీమ మీద మోటార్ ఆన్ చేస్తే, స్విచ్ ఆన్ చేస్తే గుర్తొచ్చేది నారా చంద్రబాబు నాయుడు గారు, దేవినేని ఉమామహేశ్వరరావు గారు. ఇది ఒక వర్క్ అంటారు, దీన్ని ఒక అంకిత భావంతో పనిచేస్తూ ఉంటారు. మన వాళ్ళకి అంకిత భావాలు ఏమండవుగా, ఒకడేమో ఆన్లైన్లో కొట్టుకుంటాడు, ఒకడేమో ఆఫ్లైన్లో కొట్టుకుంటాడు, ఒకడేమో కనిపించిన ప్రతిదాన్ని గిలుతూ ఉంటాడు, ఒకడేమో మీడియా ముందుకు వచ్చి రంకిలు వేస్తుంటాడు. ఎవరికన్నా ప్రజానాయకుడు ఈడు అని చెప్పుకునేటువంటి కెపాసిటీ మీకుందా? ఎవరికైనా ఉందా? ఇంకొకటి రియల్ టైం గవర్నెన్స్కి కూడా ఈయనే చూసుకుంటున్నాడు. ఇది ముఖ్యంగా వరదలు విపత్తుకరమైన పరిస్థితుల్లో వచ్చినప్పుడు గవర్నమెంట్ దీన్ని ప్రజా పాలన యంత్రాంగాన్ని అంతా అప్రమత్తం చేసి దాని ద్వారా నష్ట నివారణ చర్యలు చేపట్టాలనేది దీని ముఖ్య ఉద్దేశం. ఆ తర్వాత ప్రజలకు నాయకత్వానికి అంటే ప్రజాప్రతినిధికి మధ్య వారధిగా ఉండటం కోసం, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవటం కోసం ఈ రియల్ టైం గవర్నెన్స్ అనేది అబ్జర్వర్ పెట్టుకొని ప్రతి ప్రజాప్రతినిధి వాళ్ళ దగ్గరికి ప్రజలు తమ సమస్యలు తీసుకొస్తే ఎంతవరకు పరిష్కారం చేస్తున్నారు, ఇటువంటి దాని మీద ఒక ప్రోగ్రామ్స్ని ఎప్పటికప్పటికి కండక్ట్ చేసి దాని మీద ఎవరైతే బాగా వర్క్ చేస్తున్నారో వాళ్ళకి మెరిట్ పాయింట్స్ ఇవ్వడం ద్వారా మిగిలిన వాళ్ళు కూడా బాగా కష్టపడాలి అనేటువంటి ఆలోచన కల్పించాలని దీని ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా విపత్కరమైన పరిస్థితుల్లో ఆస్తి నష్టాన్ని అలాగే ప్రాణ నష్టాన్ని తగ్గించడానికి కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. గత సంవత్సరంలో తుఫాన్లు విరుచుకుపడినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సమర్థవంతంగా అడ్డుకోగలిగింది. సరే, ఈ కుక్కలన్నీ బయటకు వచ్చి ఇష్టాసారంగా మాట్లాడుతున్న దాని గురించి నేను మాట్లాడలేదు. కాబట్టి నేనేమంటున్నానంటే లోకేష్ అంటే ఏంటో నేషనల్ మీడియా పొగిడింది, లోకేష్ స్టామినా ఏందో నేషనల్ మీడియా పొగిడింది, జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో నేషనల్ మీడియా చెప్పింది, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో అనేకమైనటువంటి స్కాములు చెప్పింది. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే పందికి ఏం తెలుసురా పాన్స్ పౌడర్ వాసన, నువ్వు బురదలో దొల్లేటటువంటి ఊరకుక్కవి, నువ్వు పద్దాకలు అక్కడే ఉండి మొరగటం, మీడియా ముందుకు వచ్చి మాట్లాడటమే కానీ ఒక వ్యక్తికి ఏ శాఖ ఉందో కూడా తెలుసుకొని చేతగాని నిన్ను అధికార ప్రతినిధి అనే కంటే కూడా వైసీపీలో ఊడిగం చేసేటువంటి పేటీఎం బచ్చాగాడి అనేది ఉత్తమమైనటువంటి పదమని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. సో ఇదే సార్థకతం చేద్దాం. ఇక నుంచి కారుమూరి వెంకటరెడ్డి గారి కాస్త రోతకోతల వెంకటరెడ్డి గారు, కారుకోతల వెంకటరెడ్డి గారు, కారబూంది వెంకటరెడ్డి గారు, ఎంగిల్ సిగరెట్లు తాగేటువంటి లోఫర్ గాడు అని చెప్పుకోవడంలో కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.